ఇక వైఎస్ వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ ఇవాల్టికి వాయిదా పడింది. నిన్న గంటన్నర పాటు అవినాష్ రెడ్డి, సునీత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు వాదనలు వింటామని తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. అయితే దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వివేకానంద రెడ్డి హత్య కేసులో ముందస్తు బెయిల్ కి వెళ్ళినటువంటి అవినాష్ రెడ్డికి గత మూడు రోజుల నుంచి కూడా హైకోర్టు ధర్మాసనం వాయిదా వేస్తుంది. ఈ రోజు 3:30 గంటలకు ఇది హియరింగ్ కి వచ్చే అవకాశం ఉంటుంది. నిన్న చూసుకున్నట్టయితే వాదనలు సుమారు 2 గంటల పాటు జరిగాయి. వాడివేడిగా వాదనలు జరిగాయి. చూసుకున్నట్టయితే సునీత తరపు న్యాయవాది, అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది ఇరువురి వాదనలు కూడా మెజిస్ట్రేట్ ముందు వాదించారు. ఈ రోజు సిబిఐ వాదనలు వినిపించే అవకాశం ఉంటుంది. ముందస్తు బెయిల్ కి సంబంధించి వారి దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిని కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేస్తూ వాదనలు వినిపించారు. ఈ రోజు సిబిఐ వాదనలు ఎలా ఉంటాయి, అవినాష్ రెడ్డికి సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అన్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. ఈ రోజు 3:30 నుంచి ఈ కేసుని టైటిల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3:30 నుంచి ఈ కేసుకి సంబంధించి ఎలాంటి వాదనలు జరగబోతాయి, అలాగే ఇంప్లీట్ పిటిషన్ వేసుకున్నటువంటి సునీత తరపు న్యాయవాది ఎలాంటి వాదనలు వినిపించబోతున్నారు, అలాగే ఎల్లుండి నుంచి రేపటి నుంచి సెలవు దినాలు కాబట్టి హైకోర్టు 1 నెల పాటు సెలవు దినాలు కాబట్టి ఈ లోపు ఈ కేసుకి సంబంధించి ముందస్తు బెయిల్ అవినాష్ రెడ్డికి వస్తుందా రాదా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా అయితే ఉందనేసి తెలుస్తుంది. థ్యాంక్ యూ ఉషా. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మాజీ